సార్ నమస్కారం సార్. నమస్కారం. సార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ 5.5 నెలల పరిపాలన ఎట్లా ఉందనుకుంటున్నారు? ప్రభుత్వ పరిపాలనలో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న శాఖలకు సంబంధించి ఏ విధంగా పనితీరు ఉందంటారు? పవన్ కళ్యాణ్ గారు చాలా మెచ్యూర్డ్ పొలిటీషియన్గా వ్యవహరిస్తున్నారు. ప్రతిదీ కూడా ప్రజల సమస్యలు ఏంటి, వాళ్ళని ఎలా తీర్చాలి అనేది దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఆయన పూర్తిగా అన్నీ కూడా చేయటానికి పూనుకుంటున్నారు. చాలా చక్కగా, అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలే, అంటే పవన్ కళ్యాణ్ గారు సాధారణంగా అనుకోం కదండి, బట్ ఆయన నిర్వహణ మటుకు నిర్వహణ బాధ్యత చాలా బాగా చేస్తున్నారు. ఆయన శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యంగా అది వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే భారతదేశంలో గ్రామీణ ప్రజలు ఎక్కువ, గ్రామాలు ఎక్కువ మంది గ్రామాల్లో ఉంటారు. వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. సిటీస్లో అలాగా సౌకర్యాలు ఉంటాయి, వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. ఎందుకంటే మనం డిపెండెంట్ ఆన్ విలేజెస్, రూరల్ ఏరియాస్ మనకి. గతానికి ఇప్పుడు తేడా కనిపిస్తుంది అంటారా? ఈయన ఈ శాఖ తీసుకున్నాక గ్రామాల్లో పల్లె పండుగలు కానీ, తాగునీరు కానీ, ఇప్పుడు తాగునీరుకి ప్రాధాన్యత ఇస్తారండి. అది చాలా అవసరం. మేము గమనించింది ఏంటంటే, మా విలేజ్ కొప్పర్ గ్రామం ఉంది, ఈ ఫిల్టర్ బెడ్స్ పోయి సరైనటువంటి తాగునీరు రావట్లేదండి. సో దానికి పవన్ కళ్యాణ్ గారు ఇంపార్టెన్స్ ఇచ్చారు. చాలా అవసరం. ఎందుకంటే ఆరోగ్యానికి సంబంధించింది, కనీసం మంచినీళ్ళు మంచిగా ఉండాలి కదండి, ఆరోగ్యానికి సంబంధించింది దాని మీద ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తున్నారు. నిజంగా చాలా గ్రేట్ అండి. అంటే ర్యాండమ్గా వెళ్ళిపోతారు పొలిటీషియన్స్, అంటే ఏదో అక్కడ అది కట్టాం ఇక్కడ ఇది కట్టాం ఏదో చేసాం అది చేసాం అంటారు, శంకుస్థాపన వాటికి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఈయన ప్రత్యేకంగా వాళ్ళ అవసరాలు ఏంటి, అందరికీ ముఖ్యంగా మంచినీటి సౌకర్యం అనేది చాలా అవసరం. చాలా చోట్ల ఫిల్టర్ బెడ్స్ పోయి చాలా విలేజెస్లో కంప్లైంట్స్ ఉన్నాయండి. వాటర్ బాటిల్ దాని మీద చాలా రైట్ స్టెప్ అండి, చాలా ఇంపార్టెంట్ స్టెప్. అది చాలా బాగా గ్రామానికి సంబంధించి ప్రజలు గ్రామ సభలు నిర్వహించుకొని అభివృద్ధి కార్యక్రమాలకి ప్రజల్లో కూడా ఇల్లు బిల్డ్ చేసే విధానం మళ్ళీ ఆయన తీసుకొచ్చారు కళ్యాణ్ గారు. దీని మీద ఏమంటారు? చాలా మంచిదండి. అంటే గ్రామాల ప్రజలంతా కూర్చుని వాళ్ళు మనందరం మాట్లాడుకుని ఏం కావాలనేది వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు చేసుకోవటం, ప్రభుత్వం ద్వారా రాబట్టుకోవటం. సో ఈ గ్రామ సభలు అనేవి చాలా చక్కటి సిస్టమ్ వ్యవస్థ. అవి చాలా మంచిది. ఆ విధంగా జరగటం అనేది గ్రామాలకు మేలు జరుగుతుందని చెప్పేసి ఆయన కూడా సొంత నిధులు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. వాళ్ళ డిప్యూటీ సీఎం అయి కూడా సొంత డబ్బులు ఖర్చు పెడతా విరాళాలు కానీ గ్రామాల్లో కానీ ఇస్తూ ఉన్నారు. అంటే ఈ వ్యవహార శైలితో రాజకీయాల్లో కొత్త మార్పుకి నాంది పలికారు అనుకోవాలా ఎట్లాగా? ఆయన అంటే దట్ షోస్ హిస్ సిన్సియారిటీ అండ్ ఆనెస్ట్ అండి. ఆయన చాలా సిన్సియర్గా ఆనెస్ట్గా వర్క్ చేయడంతో పాటు సొంత నిధులు ఎవరు ఖర్చు పెట్టండి, ఎవరు ఖర్చు పెట్టండి, ఆ చరిత్రలో లేదు అది. అటువంటిది ఆయన చేయటం అనేది రియల్లీ గ్రేట్ అండి. మనం చాలా అప్రిషియేట్ చేయాలి. అటవీ శాఖ మంత్రిగా కూడా ఆయన చేస్తా ఉన్నారు. మంచిదండి. ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా కూడా చాలా చక్కగా, అంటే అడవుల్ని ప్రొటెక్ట్ చేయాలనేటువంటిది దృష్టి పెట్టుకుని, అక్కడ మామూలుగా వీళ్ళు ఉంటారు కదండి అటవీ శాఖ అధికారులు వాళ్ళందరూ కూడా ఒక వార్నింగ్ లాంటి వార్నింగ్ ఇవ్వాలండి, లేకపోతే సందేశం ఇవ్వాలండి, మీరంతా అడవులు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇంతకుముందు ఎవరో చెప్పలేదండి అలా. సో మా అడవులు కొట్టేస్తుంటే వీళ్ళు చూసిట్టున్నట్టు ఊరుకుంటుంటారు. ఏదో కొన్ని ప్రెషర్స్ ఉంటే ఇంకోటి ఉండొచ్చు అనుకోండి. అలా కాకుండా మీరు ఇవి ఫారెస్ట్ ఆఫీసర్స్ అందరినీ కూడా మీరు అడవులను ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పడం అనేది, దాన్ని ఆచరణలో పెట్టడం అనేది నిజంగా అది హైలీ అప్రిషియబుల్. చాలా ఎందుకంటే అడవులు చాలా అవసరం. గ్లోబల్ వార్మింగ్ కదండి చూస్తున్నాం. ఈ సంవత్సరం ఎంత వేడిగా ఉందండి ఈ సంవత్సరం. అంచేత అడవులను ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. నేను విన్నది ఏంటంటే, అంతకుముందు అడవులు చాలా ఈ నక్సలైట్స్ వాళ్ళు బాగా కొట్టేస్తారు, చాలా అడవులు పోయినాయి అని చెప్పేసి ఫారెస్ట్ ఆఫీసర్ చెప్పారు నాకు. వాళ్ళు కొట్టేసి అమ్మేసుకునేవారు అని చెప్పారు. అలా కాకుండా నేను ప్రొటెక్ట్ చేయాలని చెప్తున్నాను. ప్రొటెక్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లేకపోతే ఇంకా ముందు ఇంకా మనకి చాలా సమస్యలు వస్తాయి, వాతావరణ సమస్యలు వస్తాయి. ఓకే సార్, థ్యాంక్ యూ.